శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోనికి మనము వెళదాం. మరి సమయమేమో కొంచెమే అంటాము, కానీ ఏమో చెప్పటమేమో ఎక్కువ చెబుతుంటాము. అది మా బలహీనత కాదు, మా బలం అనుకోవటమే మేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అర్ధ గంటలో ముగించండి అంటారు. పెళ్ళిళ్ళ దినాల దగ్గర తద్దినాల దగ్గర చూస్తుంటాం కదా మనం. ఏమని కానివ్వండి పాస్ గారు అయినా వెనకుండి సైకిల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సైకిల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరుగా మనకి. కాబట్టి దేవుని వాక్యాన్ని అనర్గళంగా తన ఇష్ట ప్రకారము, తన చిత్త ప్రకారము, తను చెప్పించినంతసేపు చెబుతానే ఉంటాం. ఇక్కడ మీరు వింటారు అది వేరే సంగతి కదండి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుందామండి. ఎందుకంటే మనం చూసాము ఈ లోకంలో మనం కన్నా పరిశీలన చేస్తే మనకున్నటువంటి అనేక విషయాల్లో మనము పడిపోయిన వారంగా ఉన్నాం. అయితే మరి ఈ సమయంలో మీకు ఎక్కువ లోపలికి వెళ్లకుండా అవుట్లైన్లో నేను ఎక్కువ చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సంఘము ఏం బోధిస్తుందండి? సంఘము ఏం బోధిస్తుంది? క్రీస్తును గూర్చిన సత్యమైన మాటలు బోధిస్తుంది. కాబట్టి వినాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? చాలామంది అంటున్నారు, నేను దీని మీద ఎందుకు మాట్లాడుతున్నానో మీకు తెలియాలి. దీని గురించి బాప్తిసం అంటే ఆషామాష అనుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? నువ్వు రక్షింపబడాలి. మొదట నీకేం కావాలి? రక్షణ కావాలి. రక్షణ అంటే ఏంటి? నిన్ను కాపాడువాడు కావాలి కదా. చూడండి, అక్కడ మనకు కనపడుతుంది పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 వచనంలో దేవుని వాక్యం మనకు కనబడుతుంది. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మునను రక్షించుచున్నది. బాప్తిసం ఏం చేస్తుందంట? మిమ్మును రక్షిస్తుందంట. అది నేను చెబుతున్నానా లేదా నా కోసం ఏమైనా తీసుకుంటారా? నా కోసం తీసుకుంటారా? నేను తీసుకోమన్నాను కాబట్టి తీసుకుంటారా? వాక్యం ఏం చెబుతుంది? అది మిమ్మును రక్షిస్తుంది. మరి ఇప్పుడు ఒక మనుషుడు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే నిన్ను రక్షిస్తుంది అని, నువ్వు రక్షణలో ఉంటావని నువ్వు బాప్తిసం తీసుకోవాలి కదా. రెండో విషయము అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. దేని కొరకు తీసుకోవాలని ఉంది? పాప క్షమాపణ నిమిత్తం అని ఉంది. పాపము లేదా నీలో? ఉందా లేదా? నాలో ఉందా పాపము లేదా? ఏదో ఎవరు చెప్పరు? అబ్బో నేనేదో అనుకుంటున్నారా? నాలో కూడా ఉంటుందండి. ఇక్కడ బోధిస్తున్నాను కాబట్టి ఏదో నేను చెబుతున్నాను అనుకుంటున్నారేమో. అందరూ పాపం చేశారు. ఏం చెబుతుంది బైబిల్? అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కొందరైతే ఆయన మహిమను పొంది ఆ పాపములను ఏం చేశారు? క్రీస్తు రక్తం ద్వారా కడుగు వేయబడింది. కాబట్టి ఇప్పుడు నీకు రక్షణ అవసరము, పాప క్షమాపణ అవసరము, పాపములు కడిగి వేసుకున్నట్టు అవసరము, నూతన జీవమును పొందిన వారుగా ఉండటం అవసరము, ఆత్మ మూలంగా నీటి మూలంగా మనం జన్మించిన వారంగా ఉండాలి, ఇంకా మనము క్రీస్తులోనికి వచ్చిన వారంగా ఉండాలి. ఇవన్నీ బాప్తిసము ఎందుకు తీసుకోవాలంటే ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో ఇవ్వబడిన రూల్స్. ఇవి వీటిని బట్టి మనము అనుసరించాల్సిందే. లేదండి నేను బాప్తిసం తీసుకోనండి అని అంటే నాకు సంబంధం ఏంటి? దానికి బోధ చేస్తున్నాం కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని మేము బోధిస్తున్నాం అంతే. మా సొంత బోధ ఏది మేము బోధించాం. నీకు రక్షణ అవసరం లేదా?
దానికి మాకు సంబంధం లేదు. నాకు రక్షణ వద్దండి అంటే నేనే రక్షణ మేము ఇచ్చేది కాదు కండి, మనుషులు ఇచ్చేది కాదు కదా. కాబట్టి క్రీస్తులోనికి రావడానికి నువ్వు బాప్తీసం పొందాలి, ఆయనకు విధేయత చూపడానికి నువ్వు బాప్తీసం పొందాలి. ఇవి నువ్వు బాప్తీసం ఎందుకు పొందాలో నీకు చెప్పింది. అయితే మరి బాప్తీసం పొందిన తర్వాత ఇప్పుడు అసలు ఉంది. అసలు నువ్వు బాప్తీసం పొందిన తర్వాత నువ్వేం చేయాలి, నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అడుగుతున్నాడు నిన్ను. వాక్యం ద్వారానే ఇప్పుడు నీతో మాట్లాడతా, మీతో చెప్తా ఈ విషయాన్ని. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. ఎంతకాలము మనము దేవుని దుఃఖ పెడతాము, నిర్లక్ష్యం చేసేవారికి ఉంటాము. నీ నీతి క్రియలు సరి చేసుకోవద్దా, నీ అతిక్రమాలు సరి చేసుకోవద్దా? లోకంలో కూడా ఇదే. ఎవరినైనా మనం ఏదైనా అయా తప్పురా ఇది చేయబాకరంటే వాడు విరోధైపోతాడు కదా. చూస్తున్నాం, అందరి కుటుంబాల్లో ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి, సమాజపరంగా కూడా ఉంటాయి ఇవి. అబ్బాయి నువ్వు ఇది చేయరా అంటే నేను మాట్లాడు. శత్రువులా ఇప్పుడు వీళ్ళు? దేనికి నువ్వు లోబడలేకపోతున్నావు? ఎవరికి లోబడలేకపోతున్నావు? నామకార్థంగా బైబిల్ పట్టుకొని వెళ్తావా మందిరానికి? నిన్నెవడు వద్దనడు మందిరంలోకి వస్తే నిన్నెవరు వద్దనరు. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక బైబిల్లో కనుక పెడితే మందిరంలోకి ఎవరు రారు కదండి. మందిరంలోకి ఎవరు రారు. అలాంటి పరిస్థితి పెట్టలా. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి విని విశ్వాసం ఉంచి ఆయన ఒప్పుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలు క్షమిస్తాడని నమ్మి నువ్వు బాప్తీసం పొందినప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి యథార్థత కలిగినటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపో. చూడండి, బాప్తీసం పొందిన తర్వాత ఏం చేయాలి? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది. చూడండి ఏముందో. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు ఎవరు? వీరంటే ఎవరు? వినాలండి, జాగ్రత్తగా వినండి దయచేసి, ఆషామాషగా ఉండొద్దు. వీరు అంటున్నాడు ఇక్కడ. వీరంటే ఎవరు? బాప్తిస్మము పొందినవారు. వీరు ఎలా ఉండాలంట? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. బాప్తిసం పొందిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటండి? అపోస్తలుల బోధ ఎక్కడుంది? నువ్వు సొంతంగా రాసుకున్న పుస్తకాల్లో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది అపోస్తలులు ఎక్కడున్నారు? బైబిల్లో లిఖించబడ్డారు. వారిని ఎవరు ఏర్పరచుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు విన్నారు వారు. యేసు ప్రభువుతో ఉన్నారు వారు. యేసు ప్రభు వారితో కలిసి నడిచి ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూసి ఉన్నారు. ఆయన ద్వారా పొందిన జ్ఞానమును, ఆయన ద్వారా పొందిన పరిశుద్ధతను సర్వమానవాళికి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచుట ఏంటి? రొట్టె విరుచుట అంటే ఏంటి? ఎవరిది రొట్టె? రొట్టె దేనికి సాదృశ్యము? ఎవరి శరీరానికి? నీ శరీరమా, నా శరీరమా? యేసు దేవుడు కాదు, యేసుక్రీస్తు శరీరము. యేసు ప్రభువే నీ కొరకు కల్వరి శిలువలో తన శరీరమును నలగొట్టబడింది. ఏ మనుషుడి యొక్క శరీరము కల్వరి శిలువలో నలగొట్టబడలేదు. అందుకొరకు నువ్వు రొట్టె విరవాలి. ఉందా? ప్రతి ఆరాధనలో నువ్వు రొట్టె విరుస్తున్నావా? రొట్టె విరిస్తేనే నువ్వు క్రైస్తవుడివే. నువ్వు సంఘానికి వెళ్తున్నావేమో, నువ్వు క్రైస్తవుడి కానే కాదు. ధైర్యంగా చెప్పగలుగుతాం ఈ మాటను మేము.
నువ్వు రొట్టె వినకుండా నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? సంఘం ఎవరిది? నీ సొత్తా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యము నీకు అనుకూలంగా నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి లేదండి. నాకు ఈ రోడ్డు బాగలేదులే, నేను ఈ రోడ్డుని వెళ్తానంటే అటు కుదిరిద్ది? నువ్వు వెళ్ళే మార్గం సరైనదిగా ఉండాలి. అందుకే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, నేనే మార్గము, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి వద్దకు రాడు అన్నాడు. ఆయన మార్గం తెలియదా మీకు? ఆయన మార్గం ఇన్ని సంవత్సరాల నుంచి వింటలేదా? మీకు చెప్తుంటే, సేవకులు చెప్తుంటే వింటలేదా? అంటే మీ హృదయాలు, మీ మనసులు ఎక్కడుంటున్నాయి? ఎక్కడుంటున్నాయండి? యథార్థత లేని హృదయాలు, డాంబికములతో ఉంటున్నారు, అహంకారంతో ఉంటున్నారు. మన భాషలో చెప్పాలంటే చూడండి, అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఏం చేయాలంట? రొట్టె విరచాలి, ఎడతెగక మనము ప్రార్థించేవారుగా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆదివారం చూస్తే మీ మొక్కలు మళ్ళీ ఆదివారమే. రాత్రి అనుకున్నాం మేము, మన దౌర్భాగ్య స్థితి ఎంత బాగుందో చూడనుకుంటున్నాం మేమిద్దరం కూర్చొని. ఆదివారం వస్తే కళకళ ఉంటుంది ఇక్కడ, మిగిలిన రోజు ఇద్దరు దిష్టి బొమ్మలు ఉంటారు ఇక్కడ కదండి. అంటే ఆదివారం సహవాసం వాళ్ళవేనా మనము? చెప్పండి, ఆదివారం సహవాసం వాళ్ళవేనా మనము? ఇక మిగిలిన రోజు ఇంకా మనకి సహవాసం అవసరం లేదా? దేవుని బట్టి వద్దా? కొన్ని మేము కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాం. ఆదివారం వస్తే ఇది ఒక దేవాలయంగా మారిపోయింది. మిగిలిన రోజుల్లో 2 దిష్టి బొమ్మలు ఉండటానికి మాత్రమే పనికి వచ్చేదిగా ఉన్నట్టుగా ఉంది. నో ప్రాబ్లం. ఆయన నామాన్ని ఒక్కరోజైనా పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఆయనను ఆరాధిస్తున్నాం. అదే మా బలము. అందుకేగా కీర్తనకాడు ఇందాక యథార్థవంతులు అంటున్నాడు. యథార్థవంతుల్ని ఆయన ఏం చేస్తాడంట? ఆనందింపజేస్తాడంట. మేము ఇద్దరం కూర్చొని దిష్టి బొమ్మల్లాగా ఆనందిస్తున్నాం. ఎవరిని చూసి? రోడ్డు అప్పుడు పోయి వాళ్ళని చూసా, లేకపోతే ఎదురు వాళ్ళని చూసా? కాదు. ఎవరిని చూసి? ఎవరిని కలిగి ఉండి? క్రీస్తుని కలిగి ఉండి. అది ధన్యత. చూడండి, అందుకని ఏమంటాడు? నువ్వు బాప్తిజం పొందిన తర్వాత నువ్వు సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, రొట్టె విరచాలి, సంఘముగా కూడుకోవడానికి నువ్వు రావాలి. తర్వాత వస్తుంది అది కూడా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూద్దాం ఏముందో. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారంటే ఏం చెప్పాలి ఇప్పుడు మనము? నీకు రక్షణ అవసరం లేదు, నీకు మారు మనసు అవసరం లేదు, నీకు పాప క్షమాపణ అవసరం లేదు, యథార్థ హృదయాలుగా జీవించాల్సిన అవసరం లేదు నీకు. ఏమంటున్నారు? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏం మానుకుంటున్నారు? మానుకుంటుంది ఏంటిది? సంఘానికి రాకుండా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏం చేయాలి? మానుకోకూడదు. ఒకరినొకడు హెచ్చరించుచు. ఏమండి? హెచ్చరిక చేయొద్దా? సంఘంలో హెచ్చరిక చేయొద్దా? ఎక్కడికి వెళ్ళినా చేస్తారు ఇదే హెచ్చరిక. ఎక్కడికి వెళ్ళినా ఇదే చేస్తారు హెచ్చరిక. నిజమైనటువంటి సేవకుడైతే, నిజమైనటువంటి బోధకుడైతే హెచ్చరించుచు. తర్వాత ఏముంది 25వ వచనంలో?
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును. ఎవరు ప్రేమ చూపించేది? ఎవరు ప్రేమ చూపించేది? ఎవరండి? ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు కొనవలెనని ఆలోచింతుము. వస్తే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తాయి, ఒకళ్ళ బాగోగులు ఒకళ్ళకి తెలుస్తాయి, ఒకళ్ళ బలహీనతలు ఒకళ్ళకి తెలుస్తుంటాయి. ఒకళ్ళ విశ్వాసములు బలహీనలైతే బలపరచబడతారు సంఘము ద్వారా. అందుకని ఏమంటుంది? వారు మానక సంఘముగా కూడుకోవాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలి? మానక సంఘముగా కూడుకోవాలి. కూడుకొని ఒకరినొకడు హెచ్చరించుకొనాలి, ఒకరినొకరు పురికొల్పుకొనాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారుగా ఉండాలి, ఒకరి కొరకు ఒకరు ప్రేమ చూపేవారుగా ఉండాలి. ఇది చెబితే ఇబ్బందా? ఇది చెబితే మనసు కష్టమా? నీ భక్తి ఏంటి? ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? సంఘము మానితే ఇవాళ సంఘానికి నువ్వు రాలేదు, రేపు పొద్దున అడగను నేను. అడగాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? సంఘంలో ఏంటి పరిస్థితి? విషయం తెలుసుకోవాలి నేను. అన్ని విషయాలు అడగను నేను, అన్ని విషయాలు అడుగుతానండి. ప్రార్థనకి రాలేదేందమ్మా అని అడుగుతానే కానీ నువ్వెందుకు రాలేదు, కారణం ఏంటి అడుగుతామండి. ప్రార్థనకు రాలేకపోవడానికి ఏంటమ్మా ఇబ్బంది ఏంటి అని అడుగుతాం. అడిగినప్పుడు బలహీనత వచ్చిందనో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళామో, లేకపోతే ఏదో సమస్య ఉందో అని నువ్వు చెప్పుకోవాలే కానీ నువ్వు మానేస్తే ఎవరికి నష్టం? చూడండి వాక్యంలో ఉంది. నిజంగా నువ్వు బాప్తిజం పొందావని చెప్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు బాప్తిజం పొందావని చెప్తున్నావు. చెప్పినప్పుడు ఏం చేయాలి? సంఘంగా కూడుకొనుట మానకూడదు. అది నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి బాప్తిసమైనప్పుడు, అది వాక్యానుసారమైనటువంటి రక్షణ అయినప్పుడు సంఘముగా మానకుండా నువ్వు ఉండాలి. ఇప్పుడు మానకుండా ఉండాలి అంటే నువ్వు నిజమైన రక్షణ పొందిన వారిగా ఉండాలా వద్దా? ఏమండి, నిజమైన రక్షణ ఉందా నీకు? నిజంగా ఉందా? ఉంటే మానుకో. ఒక వారం మానుకుంటాం, ఒక వారం ఇబ్బంది జరిగింది, లేకపోతే 2 వారాలు ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే 4 వారాలు సిక్ అయ్యాం, లేకపోతే 4 రోజులు సిక్ అయ్యాం. తర్వాత సంఘం వైపు నువ్వు చూడొద్దా? ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడే. అంత లెక్కలేంతనా సంఘం అంటే? ఈ లోకంలో నువ్వు అనేక మందికి గౌరవిస్తున్నావు, అనేక మందికి వణుకుతున్నావు, అనేక మందికి లోబడుతున్నావు. ఉదయం వెళ్ళి సాయంత్రానికి, ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వరకు ఒక యజమానికి లోబడి ఉంటున్నావు. నువ్వు నీ జీవితాన్ని రక్షించిన వాడు, నీ పాపమును క్షమించిన వాడు, నీకు జీవమునిచ్చిన వాడు ప్రభువుకు నువ్వు లోబడకపోతే ఎలాగండి? ఎలాగ చెప్పండి? వాక్యం ఇది. బైబిల్ మన కొరకు రాయబడింది, మన కొరకు. అందులో నేనున్నానా లేనా? అందులో మీరున్నారా లేరా? నేను ఒక్కరికే అంటారా ఏదైనా? అది బైబిల్ చెబుతుంది. కాకపోతే ఏంటంటే అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు అవి వింటలేదు కాబట్టి, ఎప్పుడు మీరు వినలేదు కాబట్టి మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. వినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు. చూడండి, మానక సంఘముగా కూడుకోవాలి. చూడండి, ఇక్కడ ఉంది అసలు విషయం. 3వ విషయానికి వద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. వినండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంతవరకు కాదండి. ప్రభు దయ చూపించేవాడని నువ్వు రుచి చూసావా లేదా? రుచి చూసావా లేదా? ఈ ప్రశ్నకు చాలా అర్థం ఉందండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి.
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రభువు స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘములో చూపించే ప్రేమను అనే కదా దాని అర్థం. కాదండి? సంఘం ఎవరిది? ఆయనదే కదా. ఆయన ఎవరు? ప్రభువు కదా. ఆయన ఎలాంటిదంటే ఆయన లక్షణము దయాళుడని, దయ చూపించేవాడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచి ఉన్న ఎడల ఇప్పుడు ఏం అనుకోవాలి మనము? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. క్రైస్తవులకి ఈ రెండు ఉంటే మాత్రము కపటం. అప్పుడప్పుడు అంటారు, ఏరా ఏం కపట ప్రేమ చూపిస్తున్నావురా. కపటం అంటే ఏంటి? అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమండి? అంతేనా? సంఘానికి వస్తూ అబద్ధాలు మాట్లాడతారా? అబద్ధాలు చెబుతారు సంఘాలకు వచ్చి. ఎవరికి నష్టం? ఎవరిని మరుగుపరుస్తారు మీరు? ఎవరిని ఇబ్బంది పెట్టాలని? మాకేం ఇబ్బంది లేదే. దయచేసి క్షమించండి, ఏమనుకోకండి. ఇద్దరితో కూడా మేము పనిచేసేవాళ్ళం ఇక్కడే, తెలుసా సంగతి? మేము ఆమెగడ్డలో ఇద్దరితో పనిచేసాం. మేము ఇద్దరితో పనిచేసి 2 స్థానిక సంఘాలను అక్కడ ఏర్పరిచాం. ఇద్దరితో పనిచేస్తే స్థానిక సంఘాలు ఎట్లా ఏర్పడి? 2 ఎవరిని బట్టి? మా లావును బట్టి వచ్చినాయా? మా బలమును బట్టి వచ్చినాయా? లేదా మేము బోధించే బోధన బట్టి వచ్చినాయా? క్రీస్తును వాళ్ళకి పరిచయం చేశాం. మేము క్రీస్తును వాళ్ళకి చూపించాం. క్రీస్తు యొక్క ప్రేమ ఏంటి వాళ్ళకి చూపించాం. క్రీస్తు యొక్క దయాళుత్వం ఏంటి వాళ్ళకి చూపించాం. అందువల్లే స్థానిక సంఘం పెరిగింది. అనేక మంది అనుకోవచ్చు, ఏ ప్రలోభాలు పెడుతున్నాడు, తాయిలాలు ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఆ తాయిలం కూడా దయే, ఆ తాయిలం కూడా దయాళుత్వమే. ఎవరు దయాళుత్వం? అది ఎవరు దయాళుత్వం అండి? మర్చిపోతున్నాం. చాలా గంభీరంగా ఉంటుంది వాక్యం. వణుకు పుట్టాలి. వాక్యం అంటే వణుకు పుట్టాలి. మనుషులు చూస్తే వణుకు పుడుతుంది. ఎందుకు మనిషిని చూస్తే వణుకు పుట్టిద్ది? మనం తప్పు చేస్తే భయం. చూడండి ఏమంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ. ఇప్పుడు ఇదే నడుస్తుంది ట్రెండ్. అబద్ధాలు, వేషధారణ అని వందనాలు అంటారు. అటుపోయి ఇంకా చెప్పలే, మమ్మల్ని తిట్టేది మళ్ళీ మేము చెప్పుకుంటే బాగుంటుందా? సమస్తమైన కపటమును, వేషధారణయును, అసూయను, సమస్త దూషణ మాటలు. ఏం చేయాలి? మానుకోవాలా మాట్లాడాలా? ఏమండి? మానుకోవాలా మాట్లాడాలి? నువ్వు బాప్తిజం పొందిన తర్వాత. నువ్వు మానకపోతే బాప్తిజం పొందినట్ట? నీ కపటం మానకపోతే బాప్తిజం పొందినట్ట? ఇంకోటి ఏముంది? నీ వేషధారణ మానుకోకపోతే బాప్తిజం పొందినట్ట? ఆలోచించండి ప్రియుల. ఎవరిని ఉద్దేశించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మనల్ని మనం హెచ్చరించుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు పరిశుద్ధ గ్రంథంలోనే హెచ్చరిక తెలియచేస్తున్నాను అంతే. లోకంలోకి నానుడు ఉంది, యథార్థవాది లోక విరోధి అని ఉంది కదా, బైబిల్లో ఉన్నది అదే. యథార్థంగా మాట్లాడితే ఎవడికి కూడా పనికిరాడు అంటాం కదా మనం. బైబిల్లో కూడా ఉంది యథార్థవాది లోక విరోధి. సత్యం మాట్లాడితే దాన్ని ఎవడు కూడా అంగీకరించడు. కల్పనా కథల వైపుకు, ఆచారాల వైపు, సాంప్రదాయాల వైపుకు పయనిస్తుంటారు. అవే బాగుంటుంది మనకి. ఇక్కడ ఏం పెడతాం? ఇక్కడ మనం ఏం పెడతామండి? వాటి వైపు పరిగెడుతున్నారు. మరి దయాళుత్వం ఏమవుద్ది ఇప్పుడు నీకు? ఆయన దయాళుత్వం నీకు దొరికిద్దండి? చూడండి తర్వాత 2వ పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన 2వ పత్రికలో
3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మన ప్రభువును ఎవరంట? చాలా అలర్ట్గా ఉండాలి మీరు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు. ఎవరు అనుగ్రహించేది? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును. నేను ఎందునంట? కృప. ఎవరు చూపిస్తారు నీ పట్ల కృప? నేను చూపిస్తానా? నేనే ఒకరి కృప కొరకు ఎదురు చూస్తున్నా. ఎవరైనా? యేసుక్రీస్తు వారి కృప కొరకు నేను ఎదురు చూస్తున్నా. నిత్యము నేనే ఆయన కృప కొరకు ఎదురు చూస్తుంటే నేను నీ కృప ఎలా ఇవ్వగలను? నేను ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాను కనుక నువ్వు కూడా ఆయన కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందాలి. జ్ఞానము, సత్య జ్ఞానం చేతే పారిపోతాడు. జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయనకి ఇప్పుడు మహిమే, ఈ లోక అంతము తోట కూడా ఆయనకు మహిమే. దేనివల్ల? నువ్వు రక్షణ పొందుట వల్ల, నువ్వు మారుమనసు పొందుట వల్ల, నువ్వు జ్ఞానం పొందుట వల్ల, ఆయన దయాళుత్వం పొందుట వల్ల. అంతేగాని కపటం ఆడటము, వేషధారణ వేయటము, అబద్ధాలు మాట్లాడటము, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పటము, వీటన్నిటి వలన నువ్వు ఏం కోల్పోతున్నావో, ఏం కోల్పోతావో నీకు అది ఎరుక అయ్యి ఉన్నది. జాగ్రత్త. రక్షణ పొందా అంటావా? రక్షణ పొందా అంటావా? ఎవరి కొరకు నువ్వు రక్షణ పొందావు? పాస్టర్ గారి కొరకా? ఎవరి కొరకు నిన్ను రక్షణ పొందమన్నారు? ఎవరి కొరకు నిన్ను బాప్తీసం పొందమన్నారు అనేది నువ్వు ఆలోచించు. చూడండి, ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత, తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి అనేది ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పాము. తర్వాత వచ్చే విషయానికి వస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. అస్సలు దేని గురించి చెప్తున్నాడో చూడండి. పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు కానీ మనం చూస్తే 5 వచనాలు ఉంటాయి అక్కడ. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అవయవాలు ఎక్కడేముంటాయో సత్య కూడా ఉంటాయా? ఏమండి, అర్థం కావట్లేదా? అవయవాలు ఇక్కడే ఉంటాయా? చచ్చిపోతే కూడా ఉంటాయా? కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడు అవయవాలు కలిగి ఉంటాము. భూమి మీదనున్న మీ అవయవములను అనగా అవయవాలు, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, ఏదైతే మనం వాడుకుంటున్నామో ఈ లోకంలో, ఈ శరీరంలో ఉన్న అవయవాలతోటి, ఈ అవయవాలు అనగా ఈ అవయవాలతోటి ఏమేం చేస్తున్నారో చూడండి. జారత్వమును ఏం చేస్తున్నారంట? జారత్వమును ఎప్పుడు? రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందకముందా? పొందకముందు చేశారు ఇవన్నీ. మరి పొందిన తర్వాత ఇవి చేయొచ్చా? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అంటే ఇవన్నీ పాతకాలంలో ఉన్నాయి. నీకు యేసును అంగీకరించక ముందు ఉన్నాయి. సంఘంలోనికి రాకముందు, వాక్యం వినకముందు, రక్షణ పొందకముందు, పాపమును ఒప్పుకొనక ముందు, మారు మనసు పొందకముందు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన వరమును ఇవ్వకముందు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఉండొచ్చా? ఇవన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు ఇవి పేరుకేం చేసావు? నువ్వు బాప్తీసము పొందా. చూడండి తర్వాత, వాటి వలన, ఏటి వలన? జారత్వము, కాముకత్వము, వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇవి ఎవరి మీదకి వస్తాయంట?
అవిధేయులు. అవిధేయులు అంటే లోబడిన వారా, లోబడిన వారా? ఇప్పుడు రక్షణ పొందిన వారు లోబడి ఉండాలా, లేక రక్షణ పొంది కూడా లోబడకుండా ఉండాలా? రక్షణ పొందితే నువ్వు లోబడి ఉండాల్సిందే. నువ్వు బాప్తిజం పొందితే లోబడి ఉండాల్సిందే. ఉండను అంటావా? నీ పైకి ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అంతవరకు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, అలాంటి వాళ్ళ మధ్య మనం జీవించాము కదా, జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నాం. మనం కూడా నడుచుకున్నాం వాళ్ళని అనుసరించినప్పుడు. మరి ఇప్పుడైతే వాక్యంలో ఉంది, ఇప్పుడైతే మీరు ఏమేమి అనుకోవాలి, మా పాస్టర్ గారి కోపం ఎక్కువండి అని కాళ్ళని మొత్తం సాడుతున్నారు కదండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అను వీటన్నిటినీ ఏమేంటి అండి ఇవాళ పొద్దున ఎన్ని బూతులు తిట్టారు చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఎట్లాగా నేను అడగనులే, లెక్క చెప్పమని నేను అడగనులే, కానీ మీ మనస్సాక్షిగా మీకు తెలుస్తుంది ఎన్ని బూతులు తిడుతున్నారో మీరు, ఎంతమంది మీద మీరు కోపపడుతున్నారు, ఎంతమంది మీద ఆగ్రహం చెందుతున్నారు, ఎంతమంది మీద దుష్టత్వపు చూపులు చూస్తున్నారు, దుష్టత్వపు క్రియలు జరిగిస్తున్నారు, దూషణ మాటలు మాట్లాడుతున్నారు. మీ నోటిలో నుండి ఎన్ని బూతులు రోజుకు వస్తున్నాయో వాటన్నిటిని కూడా నువ్వు బాప్తిసం పొందినాక ఏం చేయాలంట? కష్టమేనండు, కష్టమే బాబు కష్టమే నాయన. అందుకే మేము తీసుకోవట్లా. తీసుకోబాకు, పనుకోబాకు. ఉగ్రత ఎక్కడికి వస్తుంది? అప్పుడు పేకల్లోతుకు వచ్చింది. పేకల్లోతుకు వచ్చిన తర్వాత ఎవడు కాపాడుతాడు నిన్ను? ఎవరు కాపాడలేరు. ఎక్కడికి రావాలి అప్పుడు నువ్వు? మరి ఎక్కడికి రావాలండి? బాప్తిసం తీసుకోమంటే బాధపడుతున్నారు. చదవరు ఆ వాక్యాన్ని. చూడండి, ఇంకా ఉంది. ఒకనితో ఒకడు. చూడండి, ఈ కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10 వచనాల్లో ఎన్ని వింత చేష్టలు మనం చేస్తున్నామో చెబుతున్నాడు. పౌలు గారు కొలసీ సంఘంలో ఉన్నవాళ్ళని చెబుతున్నాడు. మరి ఇప్పుడు నేను కూడా చిల్లరపేటలో ఉన్న 38 వాటిలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళకి నేను కూడా చెప్పాలా వద్దు? ఈ మాటలు చెప్పాలా వద్దండి? ఒకనితో ఒకడు అబద్ధమాడకుడే ఏమన్నాడు? వాక్కనితో ఒకడు అబద్ధమాడకుడే. నువ్వేదైనా చెబితే నాకు అది నిజంగా ఉండాలా, అబద్ధంగా ఉండాలా? అబద్ధమాడకుడి. మొదటి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించటము, పరిత్యాగము, వదిలిపెట్టడము, విడిచిపెట్టడము. పరిత్యాగ పత్రిక అంటారు. ఏంటిది? చెలుసీటి అంటారే. చెలుసీటి తీసుకున్నారంటారు పాతకాల పెళ్ళిళ్ళలో. చెలుసీటి తీసుకుంటేనే మళ్ళీ ఇంకో పెళ్ళి అంటారు. అది ఇప్పుడు చెలుసీటీలు తీసుకోకుండా అక్రమమైన మార్గంలో అక్రమమైన జీవితాలు జీవిస్తూ వారు విశ్వాసులని, వారు భక్తులని, వారు రక్షణ పొందిన వారని అనేక మందికి నీతులు చెబుతున్న వారికి ఇది హెచ్చరిక. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉండాలి. మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. క్రొత్త స్వభావము, మార్పు చెందిన హృదయము, మార్పు చెందిన జీవితము, మార్పు చెందిన మాటలు, మార్పు చెందిన చూపులు, మార్పు చెందిన క్రియలు. అబద్ధమాడేవి కాదు, దూషణమాడేవి కాదు, అసత్యము పలికేవి కాదు, దుష్టత్వము చేసేవి కాదు, ద్వేషపూరితమైనవి కాదు, అసూయపూరితమైనవి కాదు. ఇవి ఏమీ ఉండడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తే నీకు ఎందుకంత నొప్పి? మారకపోతే మారబాకు, మారకపోతే మారొద్దు.
ఎవడు బలవంతం పెట్టడు ఇక్కడ. నేను ఒక మనిషిని అడిగాను, ఒక యవనస్తుడు, ఈ అబ్బాయి మారమంటే అన్న నేను మారినాను, ఇంకా నేను ఇంతేనన్నా. మారనన్నవాడిని ఏం చేస్తాం మనం? మారుదాన్ని అడుగుతామండి? ఇందా చెప్పాక మొదటే నేను నేను మారం వేస్తుంది, తీసుకువెళ్ళి పెడతావా లోపల? పెట్టలేం కదా. యవనస్తులను మారమని అడుగుతుంది వాక్యం. మీ యవనులారా మీ యవన క్రియలు మాని అక్కడికి రమ్మంటారు, దేవుని వద్దకు రండి అంటున్నా. యవనులంటే ఎవరు? పెళ్ళిగాని వాళ్ళేనా? పెళ్ళైన వాళ్ళు కాదా? కుటుంబీకులు కాదా? యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ 14 సంవత్సరాలకు పెళ్ళి అయితే 15 సంవత్సరాలకు పిల్లలు పడుతున్నారు. వాళ్ళు వృద్ధులు అయిపోతారా? ఏమండి? కాదు కదా. కాబట్టి ఏం చేయాలంట? ప్రాచీన స్వభావమును మనము విసర్జించాలి. అందుకే నువ్వు బాప్తీసం తీసుకుంది. క్రొత్తగా ఉండాలని నువ్వు తీసుకున్నావు. తీసుకునేటప్పుడు చెప్పలేదు పాస్ గారు ఇవన్నీ, ఇప్పుడు చదువుతున్నప్పుడు అనుకుంటున్నారా? తీసుకునేటప్పుడు ఏమీ చెప్పలేదు, అట్టయితే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా. అనే ప్రశ్న కూడా వచ్చిద్దా రాదా? ఇప్పుడు వచ్చిద్ది అది కూడా. మరి ఇవన్నీ కఠినమైనయా లేకపోతే సులభతరమైనవి? ఇవన్నీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినవన్నీ కఠినమైన సులభమైనవి అండి. బూతులు మాట్లాడకుండా ఉండలేవా? నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఇక్కడ సంఘంలో ఉన్న ఈ మొదటి సీట్లో ఉన్న వ్యక్తి ఆమె జీవితంలో ఆమె బూతు మాట మాట్లాడి ఎరగదు. 38 సంవత్సరాలు ఏమో మా పెళ్ళి ఇప్పటికి. 38 సంవత్సరాల నుంచి ఆమె నోటి నుండి ఒక్క బూతు మాట నేను వినలా. అనేకమైనవి నేను మాట్లాడుంటానేమో. సాధ్యం కాదా? అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు చనిపోయాడని బాగా ఊడుకుంటాడు అనుకుంటారు సహజంగా. అజ్ఞానం. ఇప్పుడు కూడా మాట్లాడు. నేను మాట్లాడాను అనుకో పొరపాటున, అది తప్పితే రెండోది రాదా? అవి మాట్లాడబాకు. కఠినమైనవండి. అరే నీ గుండెకి బొక్క పట్టదురా అంటే మందు తాగడం మానుకుంటావా మానుకోవా? మానుకుంటాడా మానుకోడా? మీ ఆయనలో ఉన్న వాళ్ళకి ప్రశ్న, ఆయన లేని వాళ్ళకి ప్రశ్న లేదనుకోండి. తాగుడురా, తాగుతున్నావురా, నీ గుండెకు బొక్క పడిద్దిరా, నువ్వు తాగుబాకురా అని అంటే డాక్టర్ దగ్గర పోయి అబ్బాయి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా, ఇక నువ్వు దాన్ని మానేత్తేదన్నా 4 ఏళ్ళు 2 ఏళ్ళు బతుకుతావా అన్నాడు అనుకో. వాడు ఇంకా బతకాలని కోరుకుంటుందా చచ్చిపోవాలని కోరుకుంటుందా? అదేనా చెప్పండి అమ్మా? మానుకోరు. కోరిక ఏంటిది? బ్రతకాలని కోరుకుంటుంది, కానీ మానుకోడు కదా. మనం బ్రతకాలని నీకు కోరుకున్నప్పుడు మానుకోవాలని కూడా నీకు ఆ ఆతృత నీ హృదయంలో ఉండాలా వద్దా? అంటే ఎప్పుడు అది నీ హృదయంలోకి వస్తుంది? దేవుని జ్ఞానము నువ్వు పొందినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవుని రక్తము క్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు అప్పుడు వస్తుంది నీకు అది. లేకపోతే నువ్వు పాపములు ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియా దేవుని సంఘము, నవీన స్వభావాన్ని ధరించుకో, ప్రాచీన స్వభావాన్ని విడిచివేయాలి. కొత్త సంవత్సరం రాగానే మనం ఏమంటారు? కొత్త ఏడు మొదలు పెట్టాను. పాత ఎన్ని పోయినాయి, ఇక నుంచి సిగరెట్లు తాగను, మందు తాగను, ఏమి తాగను, బూతులు తిట్టాను. ఆ రోజు వరకు తీర్మానం చేసుకుంటాడు. సాయంత్రం వరకు ఉంటాడు. సాయంత్రం బాగానే బాబాయ్ ఎక్కడున్నారా? అరే నాన్న ఇక్కడే ఉన్నాను రా, సాయంత్రం వాళ్ళకి కలుసుకుందాం. ఏం జరిగింది అక్కడ? రౌండ్ టేబుల్ సిట్టింగ్ కదా. పొద్దున్న తీసుకున్న తీర్మానం సాయంత్రం దాకా ఉందా? కొత్త సంవత్సరం పొద్దున్న ఏమనుకున్నావు? ఇక పాత ఏమి చేయకూడదు అప్పుడు ఈ సంవత్సరం అనుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. పొద్దునగా అనుకుంది, సాయంత్రం కాదుగా. మరి సాయంత్రం ఏమవుతుంది? యథావిధిగా నీ పనిని నువ్వు చేసుకో. అలాంటి తీర్మానాలు వద్దు దయచేసి. అలాంటి తీర్మానాల వైపు నువ్వు వెళ్ళొద్దు. నిలిచి ఉండేటువంటి తీర్మానం తీసుకో. నిలిచి ఉండేటువంటి పట్టుదలతో కలిగి ఉండు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను ముగింపులోకి వస్తాను. వారు ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు
క్రీస్తు యొక్క సువార్తకు లోబడినట్లుగా లేక తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. ఎవరు నిన్ను బెదిరించేది? నిన్ను బెదిరించేది ఎవరు? ఎవరు బెదిరిస్తారు? నీ పక్కింటి వాడు బెదిరిస్తే నువ్వు ఊరుకుంటావా? ఏమండి, నీ ఎదురు బజార్లో వాడు ఎదిరిస్తే నువ్వు ఊరుకుంటావా? రాని మా వాళ్ళు వస్తారు సాయంత్రం అని మొత్తం ఎగబడతారే కదా. అదే ఇది ఆ ఎదిరింప. నిన్ను ఎదిరిస్తుంది ఎవరు? అపవాది. అది గుర్తుపెట్టుకోండి. నీ శత్రువు ఎవరు? నీ పక్కింటోడో, నీ పొరుగింటోడో, నీ ఎదురింటోడో, నీ వెనకింటోడో కాదు. వాడు నీ ఇంట్లోనే ఉన్నాడు, నీ ఇంట్లోనే పొంచి ఉన్నాడు. వాడు నీ కొరకే వేచి చూస్తున్నాడు. వాడు పొంచి తొంగి చూస్తున్నాడు. దొంగ వలే వాడు నక్కి ఉంటున్నాడు. ఎప్పుడు ఎవరిని మింగుదురా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడాడు? అపవాది, సాతానుడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగిన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. దేనికి తగినట్లుగా ప్రవర్తించాలండి? మనం దేనికి తగినట్లుగా ప్రవర్తించాలి? ఎవరికి తగినట్లుగా ప్రవర్తించాలి? జాగ్రత్త. వస్తున్నామా పోతున్నామా అనేది కాదు. చూడండి తరువాత అట్లే అట్లా మీరు బెదరకుండుట వారికి నాశనమును. ఎవరికి నాశనము? బెదరకపోతే ఎవరికి నాశనము? సాతానికి నాశనము. మీకు రక్షణయను కలుగునటకు సూచన ఉన్నది. ఇది ఎవరి వల్ల దొరుకుతుంది? ఇది సాతాన్ని ఎదిరించగలిగే శక్తి ఎవరిస్తారు నీకు? ఇది దేవుని వల్ల కలుగునది అని బైబిల్ చెబుతుంటే నువ్వేం చేస్తావు? మనుషుల బాధ వింటావు, ఆకర్షితురాలు అవుతావు, లేక ఆకర్షితుడిగా అవుతావు. ఆ కుటుంబము దేవునికి దూరమైపోతే నష్టం ఎవరికి? పక్క కుటుంబోడికా? ఎవరికండి? ఎవరైతే దూరం అవుతారో వాళ్ళకే. ఎవరైతే సత్యమును అంగీకరించలేకపోతారో వాళ్ళకే ఈ శిక్ష. కాబట్టి క్రీస్తు సువార్తకు మనము తగినట్లుగా ఉండాలి. అలాగే మనం ఇక్కడ చూద్దాం, యాకోబు పత్రికలో మనం ఒక మాట చూద్దాము. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. ఏంటి నీ భక్తి? ఏంటి? ఎలా ఉండాలి? దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఎలాగ నువ్వు పవిత్రమును కలిగిన వారిగా ఉండాలి, నిష్కళంకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? అది ఏదనగా ఏం చదువుతున్నాడు? దిక్కులేని పిల్లలను. దిక్కులేని పిల్లలంటే ఎవరు? 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళ? ఎవరండి దిక్కులేని పిల్లలంటే? ఆదరణ లేని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు, వాళ్ళ పోషణ వాళ్ళు చేసుకోలేని వాళ్ళు దిక్కులేని పిల్లలంటే. ఇప్పుడు నాకు తండ్రి తల్లి ఇద్దరు చచ్చిపోయి నేను దిక్కులేనా? చెప్పండి, నేను దిక్కులేనా? దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోక సంబంధమైన మాలిన్యము మనకంటకుండా ఉండాలి. మాలిన్యంతో ఉన్న లోకంలో ఉన్నాం మనము, పాపము లోకంలో ఉన్నాం మనము. ఆ పాపపు క్రియలో, ఆ పాపపు జాడ్యము, ఆ పాపపు బ్రతుకులో మనం ఉండకుండా ఉండాలి. అలాంటి పవిత్రత కలిగిన వారంగా మనము దేవుల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు నిన్ను.
ఇట్టి ధన్యత క్రీస్తులో మాత్రమే ఉంది. ఇట్టి ధన్యత ఆయన సంఘములోనికి మాత్రమే చేర్చబడిన వారు మాత్రమే ఇలాంటి స్థితిని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇది సర్వ మానవాళికి కూడా దాన్ని అందిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? నీ స్థితి ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ క్రియలేంటి? నీ మారు మనసు ఏంటి? ఈ లోక సంబంధమైన మాటలేంటి? ఈ లోక సంబంధమైన వ్యర్థమైన పలుకులేంటి? ఈ ఉదయకాలం మంది అడుగుతున్నాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా మనం చూసుకోవాలి. ఈ లోక సంబంధమైన పాపం మనకు అంటకుండా చూసుకోవాలి. అందుకనే బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకేం అనుగ్రహించున్నాడు? పరిశుద్ధాత్మ అనే వరమును అనుగ్రహించాడు. అది మనం పాపం వైపు వెళ్లకుండా, అది మన దగ్గరికి రాకుండా మనకు సంచికరువుగా అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది మీకును మీ పిల్లలకును కూడా, దూరస్తులకు కూడా ఇవ్వబడుతుంది. ఇది ఎప్పుడు ఇవ్వబడిద్ది? వారు మారు మనసు పొంది, వారు దేవుని ఒప్పుకొని, వారు దేవునికి లోబడి, వారు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు, వారి పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించబడినప్పుడు, వారు బాప్తిసం పొందినప్పుడు వారికి కూడా ఏమి ఇవ్వబడుతుంది? నీకేదైతే ఇవ్వబడిందో, నువ్వు ఏదైతే పొంది ఉన్నామో అది కూడా వారికి ఇవ్వబడుతుంది. అది ఉచితంగానే ఇవ్వబడుతుంది. ఈ రోజుల్లో బాప్తిసం తీసుకున్న వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. బాప్తిసం ఎత్తే వెయ్యి, సమాధి ఎత్తే వెయ్యి. ఇవి అడుగుతారా మీరు? ఇక్కడ ఇద్దరు లోపల మొత్తం మంది నేను బాప్తిసం ఎవరైనా 200 ఇచ్చారు నాకు బాప్తిసం తీసుకున్నందుకు ఇదని? ఎవరిని నేను అడిగానండి? నా చేత కాదు డబ్బులు తీసుకోవడం మీ దగ్గర? చేత కాదండి? చేతగా చెప్పండి. అది ఎవరిది? నాదైతే అమ్మ డబ్బులు ఇస్తాను రా, నేను లేకపోతే తీయనంట. అది ఎవరిది? అది ఎవరి పేరు జరుగుతుంది? అది దానికి కూడా డబ్బులా? ఏంటి నీ విశ్వాసం ఏంటి? నీ సేవ ఏంటి? నీ పరిచర్య ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తారు విశ్వాసాలు ఉన్నవాళ్ళు? మొన్న ఒక పనికి మాలినోడు అంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుని బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో ఒకరు ఇవ్వాల్సిందేనా వద్దా? ఎవరో ఒకరు ఇవ్వాల్సిందేనా? పైనుంచి ఏమైనా కాగితాలు ఏమైనా కిందకి రాలుతాయా? తాళ్ళు కడతారు గాలిపటాలు కట్టినట్టు? ఏమైనా గాలిపటాలు కట్టినట్టు డబ్బులు కడతారు సేవకులకి? ఎవరో ఒకరు దేవుని నమ్మిన వాళ్ళు, దాతృత్వం కలిగిన వాళ్ళు ఇస్తేనే. ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు మా ఊర్లో పెట్టి తీసుకొని చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళుతూ ఉంటాను సమాధుల దొడ్డు దాకా. వెళుతున్నప్పుడు ఏం చేస్తారంటే, మాకు చిన్నప్పుడు ఒక చిన్న బండి కొట్టు కూడా ఉండేది ఇంటి దగ్గర, ముందే అన్నయ్య పెట్టేవాడు. అందులో చిల్లర బాగా పోగు చేసి పెడతాం, తీసుకోరు కదా ఎవరు కూడా. చచ్చిపోయినప్పుడు వస్తే పంతులు మీ అబ్బాయి దగ్గర చిల్లర ఉంది కనుక్కోండి అని చెప్పి చిల్లర తీసుకుంటాను. ఎందుకు ఏంటంటే మా ఊడు పోయాడు అండి అంటారు. మీ ఊడు పోతున్న చిల్లర సంబంధం ఏంటంటే వెళ్ళేటప్పుడు పెట్టి మీద చల్లాలండి అంటాడు. ఎక్కడ చల్లాలంటాడు? పెట్టి మీద చల్లాలంటాడు. ఇప్పుడు వాడిని మనం తెలుగు భాషలో అంటామండి? శవాల మీద డబ్బులు ఎరుకునేవాడు అంటాం. మనమా? శవాల పైన చల్లిన డబ్బులు, పిల్లలు డబ్బులు తీసుకొచ్చి, చిన్న చిన్న పిల్లలు తెలియదుగా డబ్బులని కానీ అనగల సంతోషంగా వాడు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కొట్లని బిస్కెట్లు కొనుక్కుంటారు. ఇప్పుడు శవాల మీద డబ్బులు ఎరుకునే వాళ్ళు లేరు. అసలు శవాలనే పెట్టేవాళ్ళు డబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏమనాలి? మనం ఇప్పుడు ఏమనాలండి? కొంతమంది రక్తం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అన్నీ నీ భక్తిని సర్వనాశనం చేస్తున్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న బిడ్డలు చులకనగా చూస్తున్నారు ఇప్పుడు అనేక మంది. మన ప్రవర్తన ఏంది, మన క్రియలు ఏంది, మన స్థితి ఏంది, మన కుటుంబాలు ఏంటి అనేది చూడరు. అంటే నీకేం లేదు, దీన్ని బట్టి నీకు రక్షణ లేదు, మారు మనసు లేదు.
నువ్వు పాపములు ఒప్పుకోవు, ఇతరులను దూషించడమే నీ పని, ఇతరులను ద్వేషించడమే నీ పని, ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండటమే నీ పని. పేరుకి మాత్రం ఏం చేస్తాం మరి? ఇంకా చెబితే అందరూ కోపాలు అవుతున్నాయి అంటే ఈ మధ్య పోతారు. ప్రయోజనం ఏముంది? కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం ముందు నువ్వు మారు మనసు పొందావా? నువ్వు బాప్తిసం పొందావా? బాప్తిసం పొందితే నీ క్రియలు ఎలా ఉన్నాయి? వాక్యం ద్వారా అడుగుతున్నాడు నేను, పరిశుద్ధాత్మదేవుడు, నీ క్రియలు ఎలా ఉన్నాయి? మార్పు లేని జీవితాలు జీవిస్తూ, అనేకులను ద్వేషిస్తూ, దూషిస్తూ, అసూయపడుతూ, వాళ్ళ పట్ల క్రోధాన్ని పెంచుకుంటూ ఉంటే దేవుని ఉగ్రత వస్తుందా రాదా? వచ్చిందా రాదండి దేవుని ఉగ్రత? జాగ్రత్త కలిగి ఉండండి. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. సత్కార్యానికి మనం సిద్ధపడాలి, మంచి పనులు చేయడానికి సిద్ధపడాలి, మంచి పని చేయడానికి మనం సిద్ధపడాలి. మంచి పని అంటే చూద్దాం తీతు పత్రికలో మనకు కనబడుతుంది. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1-2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు